రావయ్యా శివలింగ స్వామి. పొద్దుగాల లేస్తాం, స్నానాలు చేస్తాం. ఓం నమో వాసవాంబాయే నమః.
देवाय चित्तं दन्वाना जगदा सर्वौतः श्रेष्ठाध्यो समवर्ततः रूपेश वेंकट श्रीनिवास कुमार नामधेयस्य षण्मुखी साई लक्ष्मी शिवदुर्ग साई कार्तिक नामधेयस्य रामं श्रीरामं भोजो Jama
हिरण्यका परमेश्वरी माता की जय। ओम नमस्कार पुरुषेन्द्रियाय श्रीतेन्द्रिये प्रतिष्ठते दिवास्या जिनलिक व्यापाराभिवृद्धिस्तु वासवे निकामनेश्वरे पदास्तु विशिष्टा गोल्डन देवेंद्र नाम है दिलनाम వాళ్ళంతా అభివృద్ధి చేస్తే అమ్మవారు వస్తలక్ష్మి అమ్మ కటాక్షం అంతే అమ్మకి అంతే కావాలంటే ఎనిమిది జాలు बोलो वासवी माता की बोलो वासवी माता की बोलो वासवी माता की जय जय वासवी जय वासवी जय जय वासवी जय वासवी जय जय वासवी जय वासवी वासवी माता की जय वासवी जय वासवी जय की जय बोलो वासवी माता की जय जय माता जय जय माता జై మాత మహిళలందరికీ కూడా ధన్యవాదాలు. మొదటగా ఏమంటే ఈ విశిష్ట జ్యువెలర్స్ అండ్ డైమండ్స్ అధినేతలైనటువంటి ఆనందన్న శ్రీదేవి దంపతులు మన దేవస్థానానికి రావడం జరిగింది. అంతే అలాగే పూర్వ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మెంబర్ అయినటువంటి జనరల్ సెక్రటరీ అయినటువంటి సామ్రాజ్యలక్ష్మి అక్క కూడా రావడం జరిగింది. అప్పుడు ప్రతిష్టాపనకు రావడం ఈ రోజు జరగడం చాలా ఆనందదాయకం. అలాగే ఈ రోజు ముఖ్యంగా ఏమంటే విశిష్ట జ్యువెలర్స్ అనే ఆ ఫోటో నుంచి నాకు రాబోతే ఎంబడే రావడం జరిగింది. రావడం తీసుకొచ్చి అది ఎంబడే ఉంటే అది చెట్టు రాళ్ళు తీసి వారికి అందరికి ఇవ్వడం జరిగింది. అదే రోజు మాటిచ్చారు, మీరు పారాయణంలో పాల్గొనే మహిళలందరూ కూడా అమ్మవారి రూపం నేను ఇస్తానని చెప్పారు. అది శ్రావణ మాసంలో ఇవ్వలేకపోయారు. ఈ రోజు రావడం జరిగింది. పారాయణ గ్రూప్ నిశ్చయంగా మన దగ్గర ఎవరెవరైతే పారాయణ గ్రూప్ వస్తున్నారో వాళ్ళందరికీ మన దగ్గర రిజిస్టర్ ఉంది. ఆ రిజిస్టర్ ప్రకారం ఆ మెంబర్లు చదువుతుంటారు. మీరు చేతుల నుంచి ఆ రూపు తీసుకొని మీరు కూర్చొని పూజలు చేసుకొని ఆ యొక్క రూపు తీసుకోవాల్సిందిగా మా కోరిక. అలాగే ఈ రోజు విశిష్ట అధినేతలో వచ్చినటువంటి విశిష్ట జ్యువెలర్స్ అధినేతల్ని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి జై వాసవి. ఈ వాసవి అమ్మవారు మన ప్రవీణ చెప్తే నేనేమనుకున్నాను, ప్రతి వారం అమ్మవారు నన్ను వచ్చి దర్శనం చేసుకునేలా చేస్తుంది. అసలు చాలా నేను నిజంగా అమ్మవారు నాకు చాలా ప్రత్యక్షంగా కనిపించినట్టు అనిపిస్తుంది. దానికి మన విశిష్ట జ్యువెలర్స్ మీరందరూ మా యొక్క గోల్డ్ స్కీమ్లో మీరందరూ కూడా చేరి మా యొక్క విశిష్ట జ్యువెలర్స్ను మాకు సహకారం అందించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. దీనికి మన ఈ వాసవి కనక పరమేశ్వర దేవస్థానము కమిటీ సభ్యులందరికీ మా విశిష్ట జ్యువెలర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా దీనికి చాలా కష్టపడ్డ ప్రవీణన్న మరియు పూర్ణిమూర్తి గారికి మా విశిష్ట జ్యువెలర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా.
పూర్తి వద్దలతో పాటు ప్రతి ఒక్కరు కూడా మీరందరూ మహిళలు మన ఆనందంగా షాప్ అని చెప్పి మేము గతంలో శారదా వాసవిలో మేము మా గురించి మీరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు. మాకు 20 సంవత్సరాలైతే మేము గోల్డ్ షాప్ స్థాపించి ఎన్టీఆర్ తెలంగాణలో మా 14 గోల్డ్ షాపులు ఉన్నాయి. హైదరాబాద్లో జూబ్లీస్ ఒకటి, కొత్తపేట ఒకటి రీసెంట్లీ స్టార్ట్ చేశాము. మీ అందరి సహకారము. ఇప్పుడు అమ్మవారు వినిపించుకుంటే కుక్కర్పల్లిలో కూడా ప్లాన్ చేస్తున్నాము. అమ్మవారు తగిలితే కుక్కర్పల్లిలో కూడా మనము ఈ విశిష్ట జ్యువెలర్స్ ఓపెన్ చేయాలని చూస్తున్నాము. అప్పుడు మనం అనుకున్న విధంగా మన ప్రవీణ చెప్పినట్టు మనము ఒక విశిష్ట జ్యువెలర్ తరఫున ప్రతి వారము ఇక్కడ కుక్కర్పల్లి జ్యువెలర్ షాప్ అయిపోయాక అమ్మవారు తగిలితే మేము అమ్మవారికి శారీ కూడా పంపిస్తానని చెప్పాను. దానికి అమ్మవారు ఎంత తొందరగా మమ్మల్ని వినిపించుకుంటే ఆమె దయ. మాకు ఈరోజు ఇంత మంచి మహిళలకు ఇది మేము ఇచ్చే లక్ష్మీ రూపు అందరి మెడలో కుంకుమార్చన చేసి మాకు ఈ కార్యక్రమానికి ఒప్పించి మమ్మల్ని తోడ్పడిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. జై వాసవి మాతాకి. విశిష్ట జ్యువెలర్స్ ఆనందం గారికి, శ్రీదేవన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను ఎప్పటి నుంచో అమ్మవారికి ఒక చీరని షాప్ తరఫున ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాకపోతే కూకట్పల్లిలో షాప్ ఓపెన్ ఇస్తా అంటున్నారు. అది ఓపెన్ అయ్యే వరకు కూడా ఇస్తే ఇంకా ముందు ఇంకా చాలా ఉంది. వదిలే కూడా వచ్చింది కాబట్టి ఈరోజు పెద్ద మనసు అమ్మవారికి నెలకు 4 పునర్వసన చంద్రం చోటు ఒక రోజు చీరే. నేను వారానికి 5 చీరలు పడుతుంది కాబట్టి పెద్ద మనసుతో ముందుకు వస్తే పోట్లేదు. ఇక్కడ వాళ్ళ షాప్ ఓపెన్ చేయాలనేది వారి సంకల్పం. అమ్మవారు తొందరగా తీరాలని మా యొక్క కోరిక. అందులో ఆనందంగా ప్రతి వారికి కూడా అనుకోకుండా అమ్మవారు తీసుకుంటుంది, ముందుకు వస్తుంటారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే శ్రీదేవి గారిని సాధారణ అందరూ కూడా కుంకుమార్చనలో కూర్చొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయవలసిందిగా మా యొక్క కోరిక. లక్ష్మి మాట్లాడుతుంది. ఆమె చాలా అనుభవం. మహాసభలో జనరల్ సెక్రటరీ కాకుండా పూర్వ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆమె తెలియని వ్యక్తి అంటూ లేరు. ఆమె అనుభవం కానీ ఆమె యొక్క చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉండే. కొన్ని విషయం వివరంగా చెప్తుంది కాబట్టి నేను ఈరోజు ఆనందంగా నన్ను కలిపింది కూడా సామ్రాజ్యలక్ష్మి. అంటే ఒక ప్రోగ్రాం పోతే ఆ రోజు మేము కలుసుకోవడం, ఆనందానికి చెప్పడం, ఈ యొక్క పెద్ద కార్యక్రమానికి ఇది దానికి కూడా ముందున్నదంటే సామ్రాజ్యలక్ష్మి అంట. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ జై వాసవి. జై వాసవి. మీ జగద్గిరి గుట్టకి నాకు ఇప్పుడు కాదు, గత 7 సంవత్సరాల నుంచి వినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ గుడి శంకుస్థాపనకు వచ్చాను. తర్వాత గుడి ఓపెనింగ్ కి మీరు కలిసాలతో ఊరేగింపు చేశారు, అప్పుడు వచ్చాను. పళ్ళ రకాలు అన్ని రకాలతో అప్పుడు ప్రకాష్ గారు చేశారు, అప్పుడు వచ్చారు. ప్రతి ప్రోగ్రామ్ కి ఇక్కడికి వస్తున్నా. అంటే అమ్మవారు ఈ విధంగా మీ గుడికి నన్ను రప్పించుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తమ్ముడు కూడా అడిగి మైక్ ఎందుకు తీసుకున్నారంటే నిజంగా ఈ గుడి డెవలప్మెంట్ కోసం చాలా కష్టపడుతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. ఒకటి మనకు కావాల్సింది ఏంటంటే ఏ కులానికి లేదు ఒక దేవుడు అంటూ అన్ని కులాలకి ఒకటే దేవుడు అని వెంకటేశ్వరం అనుకుంటారు, శివుడిని అనుకుంటారు అట్లా. కానీ ప్రత్యేకంగా మనము ఈ కులంలో పుట్టడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మనకు ఒక కుల దేవత, ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి వాళ్ళు వైశ్యంలో ముందుకు ఎదగాలి అనుకున్న వాళ్ళందరూ ఆమె బ్లెస్సింగ్స్ తోనే ముందుకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ గుడి సంకల్పంతో అమ్మవారు తమ్ముడు ద్వారా చేయించడం, కట్టించడం ఇవన్నీ జరిగింది. ఆ సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ మనం మహిళలుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇందాక తమ్ముడు చెప్తున్నాడు, ప్రతి విషయంలో ఏది అనౌన్స్ చేసినా మహిళలందరూ ముందుకు వచ్చి మంచి కోఆపరేషన్ అందిస్తున్నారు అక్కడ. చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఏ కార్యక్రమం జరుగుతున్నా గుడి ఎప్పుడు పోసుకోవద్దు. సో గుడి పోసుకోకూడదనే మీతో ఈ కార్యక్రమాలు చేయించడం, పూజా కార్యక్రమం. స్వామి కార్యం స్వకార్యం అంటారు. ఏంటి పూజ చేయడం వల్ల పుణ్యం మనకి గుడికి వచ్చినట్టు ఉంటుంది. ఆ వైబ్స్ అదంతా ఆ పవర్ అదంతా ఉంటుంది కాబట్టి. సో మహిళలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈసారి కొంతమందినే చూస్తున్నాను. నెక్స్ట్ టైం కాలే గుడి నిండిపోవాలి మన మహిళలతో. అంటే అమ్మవారి పవర్ అలా ఉంది కాబట్టి మనమే చెప్పాలి, మన వాళ్ళని మనమే తీసుకుని రావాలి. అండ్ ఇందాక తమ్ముడికి చెప్పాను, మన శంకరాలతో కూడా చెప్పాను. ఏంటంటే రేపు రానున్న దసరా నవరాత్రుల్లో
ఒకరోజు బతుకమ్మ కార్యక్రమానికి మీరు మాకు సపోర్ట్ చేస్తే ప్రైజెస్ కానీ ఈవెంట్ మొత్తం మేము చూసుకుంటామన్నా అని ఇందాక అన్నకి చెప్పడం జరిగింది. సో ఏ రోజు అనేది అమ్మవారు తమ్ముడు కలిపి అనౌన్స్ చేస్తారు. సో మహిళలు మీ అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పాల్గొనాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ ప్రైజుల్లో మాతో పాటు మన విశిష్ట వాళ్ళు కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏ విధంగా కాంపిటీషన్లో పాల్గొంటారు, మేము ప్రైజ్ దేనికి ఇస్తామనేది ముందుగా అనౌన్స్ చేస్తాము. సో అందరూ మహాలక్ష్మిలాగా కలకలాడుతూ ఆ రోజు కనపడాలని నా కోరిక. అన్న బాధ్యత మీకు ప్రవీణ్కి మీ ఇద్దరికి అప్పచెప్తున్నాము. ఇదే విధంగా మీ అందరూ కోఆపరేషన్ అందిస్తే మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ చేసుకుందాం. కానీ ఈరోజు మీ అందరికీ అమ్మవారి రూపులు ఇస్తున్నారు. ఒకటే మీ అందరి సహాయ సహకారాలు. ఒకటి అంటారు కదా, మనం కొనలేకపోయినా ఎవరైనా కొంటున్నారు బంగారం పెళ్ళి, మా అన్న వాళ్ళ షాపే ఉంది అక్కడికి వెళ్దాం బాండి, మనకి రీజనబుల్గా ఇస్తారు. అది మనమే చేయగలుగుతాం. ఆడవాళ్ళగా ఆ శక్తి మనకు ఒక్కరికే ఉండదు. ఒక సీరియల్ని ప్రమోట్ చేయాలంటే మనమే. ఆ సీరియల్ చూసారా అత్తకోడలు ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పేది మనమే. అన్ని డిస్కషన్ చేసేది మనమే. కాబట్టి అదేవిధంగా తొందరలో నిజంగానే అమ్మవారి ఆశీర్వాదంతో ఆనంద్ గారు మన ఏరియాలో ఒక షోరూమ్ ఓపెన్ చేసేస్తే మనకు చాలా దగ్గరగా ఉంటుంది. అవునా కదా? మనందరం సపోర్ట్ అందిద్దాం. మీ అందరూ సపోర్ట్ అందిస్తాము. ఆనంద్ గారు అంటే ఒకసారి గట్టిగా చెప్పడం కడితే ఆయనలో కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ కార్యక్రమంలో అమ్మవారు ఈరోజు ఒక చక్కటి అవకాశాన్ని మాకు కూడా అందించడం, గుడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మా ప్రవీణ్ అన్నకి, అన్న మీ పేరు మర్చిపోతున్నాను, శంకర్ అన్నకి, రమేష్ అన్న ఇప్పుడు కాదు, మాకు సంఘాలు ఉన్నప్పటి నుంచి తెలుసు, బాగా పరిచయం రమేష్ అన్న. సో మీ కమిటీ మొత్తానికి ముఖ్యంగా మా మహిళలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా యొక్క విశిష్ట జ్యువెలర్స్ తరఫున అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నా. నరసింహన్న, మన సత్యనారాయణ అంటే మా జిల్లా, మేమందరం ఒకటే జిల్లా. మీ అందరి సహకారం వల్ల మాకు ఈ అవకాశము కలిగినందుకు అమ్మవారిను ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను చెప్పినట్టుగా అన్న మీరు ఐగారులో కూడా ఆ లక్ష్మీ రూమ్స్ ఇవ్వండి మా విశిష్ట జ్యువెలర్. ఈ రోజున పంతులు అనేది మామూలు విషయం కానీ, ఈ రోజున గుడికి ఇంత పేరు ప్రఖ్యాతలు, అమ్మవారి అలంకరణ కానీ, అమ్మవారి యొక్క పూజా విధానం కానీ ఇంతగానం జరుగుతుందంటే ముఖ్య పాత్ర అందులో పంతులే. పంతుల్లో కూడా మహిళలందరూ కూడా చాలా ఇదిగా ముందుకుండి వాళ్ళు కూడా మహిళలతో ఇది పూజలు చేయించుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఈ ఏరియాలోనే ప్రశాంత్ పంతులు టీం అంటే ఉమేష్ పంతులు, హరీష్ పంతులు కూడా చాలా మంచి ఇదిగా ఉన్నారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు లిస్టు ప్రకారం ఎవరైనా గోల్డ్ స్కీమ్ లో చేరాలనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకో కొత్త గ్రూప్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మీ జగద్గిరిగుట్ట సహాయ సహకారాలు ఎప్పుడు మా ఎంబడి ఉండాలి, అది గమనించాలి. ఇంతకుముందు రాసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరూ రాయడం వల్ల మా ప్రవీణ్ని, మా మరదల్ని మీరు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను కూడా ఉన్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నన్నైనా అడగచ్చు కాల్ చేసి. సో స్కీములు కట్టడం వల్ల నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. మహిళలే కదా, మగవాళ్ళు నోట్ చేసుకోకండి, మహిళలు నోట్ చేసుకోండి. అది ఆల్రెడీ బుక్ పైన తీసేసుకోండి. 897777 రాసుకోండి. స్లోగా 89 చేయవలసిందిగా కోరు. దగ్గర వస్తుంది. ఈ ప్రోగ్రాం కూడా ఈ రోజు 8:30 అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు కూడా 1 గంటలో ఇంత. రెండవ నంబర్ గడ్డి
3వ నంబర్ ధర్మిశెట్టి సుజాత. నేను పేరు పిలుస్తాను, మీరు కరెక్ట్గా ఉందండి. గోలి ఆదిలక్ష్మి మల్లిల కే రత్న గోలి పుష్ప అంటే ఇటు చూడాలి అంటే గోలి కళావతి ఓ అంటే ఎర్రన వసంత శివగీత కొండా చంద్రకళ మిరియాల పద్మావతి మర్యాద పద్మరాణి ఝాన్సీ రాణి ఇగో ఇక్కడ గడ్డల జ్యోతి అనిత అదే నర్సింగ్ కూరగాయల భావిక ఐపీఎల్ తోట ధరల కే అనురాధ సోమిశెట్టి సరిత సోమిశెట్టి సరిత రాలేదా ఎస్ కవిత పొలిశెట్టి శ్రీలక్ష్మి కే శ్రీదేవి బి వెంకటలక్ష్మి సుగుణ తేజస్విని ఎల్ రాజేశ్వరి పి సుగుణ వై మాదిశెట్టి శారద చిల్లా ధనలక్ష్మి పసుపునూరి పద్మ పద్మావతి రాక్షపల్లి సంతోష్ మొదలు స్వాతి చిరంజీవి పిచ్చల గజవాడ నాగజ్యోతి పడగంటి అశ్విని వరిశెట్టి కళ్యాణి రే చిత్తల శైలజ కట్టా శ్యామల విక్కుమండ్ల అరుణ అరుణ పప్పా సత్యలక్ష్మి పప్పా సత్యలక్ష్మి కౌసల్య ఊర్మిళ కాసుల ఊర్మిళ బి సత్యలక్ష్మి లక్ష్మి తిరునూరు విజయ జిల్లా లత పులిగిల శ్రీలేఖ
మన విశిష్ట జ్యువెలర్స్ మన పెద్దలు చైర్మన్ గారు శేఖర్ గారు చైర్మన్ గా ఇద్దరు ముగ్గురికి మహిళలకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కొమరవెల్లి ధనలక్ష్మి, నీల కనకలక్ష్మి, మధ్య రమ్య, మర్యాద రచిత, కట్ట రచన, ఈ రోజు గోల్డ్ స్కీమ్ లో కూడా మీరు చేరవచ్చు. చేరే వారికి 10,000 కట్టిన వారికి గోల్డ్ కాయిన్ 5,000 రూపాయల వారికి పెట్టి 2,000 రూపాయల వారికి సిల్వర్ కాయిన్ ఉంటుంది, గమనించాలి. దాంతో పాటు కూడా మీకు ఈ ఉపాధి రక్షణ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లా పేర్లు రాశారు, చాలా సంతోషం. ఎలా అయితే పేర్లు రాసి అమ్మవారి గుర్తులు తీసుకుని వెళ్ళారు, ఈ విధంగా అమ్మవారు ఏదో మీకు ఏదో ఒకటి ఇప్పిస్తాను. కానీ మాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూశాను ఇక్కడ అటెండెన్స్ లో మీ ఎవరి పేర్లు రాస్తున్నాయి కానీ మీరు అటెండ్ అవుతున్నట్టు ఏం కనిపించలేదు నాకు ఇక్కడ. కానీ ఇక్కడ కంటిన్యూషన్ గా వస్తున్న వాళ్ళు అంటే ఒక మాట ఉన్నది మాట్లాడుకోవాలి కదా. 50 పేర్లు ఉన్నాయి, 50 అయితేనా ఈరోజు అమ్మవారు ఇస్తున్నాం అనేది ఇంతమంది వచ్చారు. మరి ప్రతి వారంలో అమ్మవారి కాకపోతే కదా ఇచ్చినా ఇవ్వకపోయినా అందరూ రావాలన్నది మా కోరిక. తమ్ముడు అమ్మవారి విశిష్ట వాళ్ళని ఎందుకు పిలిపించాడు కదా, గుడికి ఇలా అమ్మవారి మీరు కూడా అమ్మవారి మన మహిళలు కూడా కడకలాడుతూ ఉండాలి. ఈ రోజు తీసుకున్నారు, మళ్ళీ వచ్చేవారు నేను కనబడ్డామో నా డౌట్. వచ్చేవారు నేను వస్తా, ఇదే అటెండెన్స్ నాకు కనబడుతుందో లేదో చూస్తా. ఇంకా రెండోసారి నేను చెప్పేది ఆ రోజుకే వస్తారు కానీ మళ్ళీ రాదు. అట్లా మేము ప్రతి వారు ఎవరు వస్తున్నారో చెప్పి వాళ్ళకి ఇస్తామని చెప్పేస్తాం. మొహమాటమే లేదు ఈ విషయంలో. ఎందుకంటే అమ్మవారి సేవ మీరు చేసుకుంటున్నప్పుడు మాకు కూడా ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతేగాని ఈ రోజు ఏదో ఇస్తున్నాం కదా అని వచ్చి తీసుకుని వెళ్ళడం కాకుండా గుడి కలకలాడుతూ ఉండాలనుకుంటే మన గాజుల శబ్దం పట్టిన శబ్దం వినపడతా ఉంటేనే లక్ష్మీకరం పడతా ఉంటుంది. సో అందుకనే కంపల్సరీ ఇది ఈరోజు నీకే చెప్పేస్తున్నాను, రేపు వీళ్ళు వస్తారు. కానీ నాకు కావాల్సిన అటెండెన్స్ స్కూల్ రిజిస్టర్ పెట్టారు కూడా, స్కూల్ అటెండెన్స్ పెట్టారు కదా, అక్కడ ఉత్సవం పెట్టారు. సో అందరూ రావాలని మా కోరిక. మా ఉద్దేశం ఏంటంటే పెళ్లి తమ్ముడు కానీ మా మహిళలు కానీ అమ్మవారి గుడికి మహిళలందరూ ప్రతి శుక్రవారం వచ్చి పూజలో పాల్గొనాలని. సో అందరూ వస్తారని కోరుకుంటున్నాను. మీ అందరూ వస్తారంటే ఒకసారి జయవాసవి చెప్పండి. జయవాసవి అది మళ్ళీ కలుగుతాం అందరూ చూస్తా. ఈ రోజున అమ్మవారి విశిష్ట జ్యువెలర్స్ అధిపతులు పిలిపించింది. రేపు పొద్దున మహిళల మీద అందరూ అలా వస్తుంటే అలాగే కూడా ఇలాంటి బహుమతులు చాలా మంది వచ్చి ఇస్తుంటారు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ గిఫ్ట్ కోసమే పేరు రప్పించుకున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి రాగారు మంది 150 మంది దాకా అయింది. ఇది ఇట్లే కంటిన్యూ చేస్తే ఈ రిజిస్టర్ ప్రకారం మనం రిజిస్టర్ ఎందుకు పెట్టామంటే అందులో కూడా వాళ్ళు వచ్చిన కూడా చూడాలి. చూసి అమ్మ మీకు ఇంతమంది అటెండెన్స్ ఎక్కుంటే వాళ్ళు కూడా ఆనందం. మనం ఒకటే వారం వచ్చి తీసుకుని మనం రాకపోతే ఇలాంటి వాళ్ళతో మనము ఇలా ఉంటున్నాం. కాబట్టి మహిళలందరూ గమనించి ముందుకు రావాలని మా అమ్మ కోరుతాం. ముందుకు వచ్చారు. ఒక్క నిమిషం. మేము స్కీమ్ రాసిన వాళ్ళకి ఇస్తున్నాం, ఆనందం వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నాం. మీకు ఆల్రెడీ రోజు వచ్చే వాళ్ళకి ఇచ్చేసాం. ప్రవీణ్ నువ్వు అన్నట్టు రోజు
మన ఎంపీ గారు విశిష్ట ఆనంద్ గారు రెడీగా ఉన్నారు. సో స్కీమ్ ఎవరు కట్టినా ఈ రోజు రూపు ఇవ్వడం 10,000 కట్టిన వాళ్ళకి గోల్డ్ కాయిన్, 10,000 కట్టిన వాళ్ళకి గోల్డ్ కాయిన్, 5,000 కట్టిన వాళ్ళకి సిల్వర్ కాయిన్, 2,000 కట్టిన వాళ్ళకి కూడా సిల్వర్ కాయిన్ ఉంది. అండ్ బంపర్ ఆఫర్ గా ఏంటంటే ఆ 10,000 కట్టిన వాళ్ళకి కానీ 5,000 కట్టిన వాళ్ళకి కానీ అమ్మవారి రూపు ఈ రోజు ఆనంద్ గారు ఇస్తారని అనౌన్స్ చేస్తున్నారు. ఈ దేవస్థానంలో కష్టపడి అమ్మవారికి సేవ చేసుకున్నటువంటి లక్ష్మి అలాగే ఇంకోటి ఇద్దరు వాళ్ళు కూడా వచ్చి అమ్మవారి రూపం తీసుకోవాలి. గోలి అనుప్రియ అయినా మనం సిల్వర్ కాయిన్ ఇస్తాం. 10,000 అది గోల్డ్ కాయిన్. మనం ఈరోజు ఇలా పంచాయతీలో వెళ్ళిపోతాం. వాళ్ళు లేని మనం కాదు. లక్ష్మి గుడిలో సేవ చేసుకుంటారు, మనందరికంటే ఎక్కువ సేవ చేసుకుంటారు వాళ్ళు. గోలి లక్ష్మి గుళ్ళో సేవ చేస్తున్నందుకు ఇస్తున్నాం. ఇప్పుడు తను కూడా స్కీమ్ కట్టుకుంటా అంటుంది. ఇది కూడా సంతోషకరం. ఇది కూడా సంతోషకరం. ఇప్పుడు కేవలం అమ్మవారి దగ్గర సేవ చేసుకుంటున్న అమ్మాయి స్కీమ్ కట్టడానికి ముందుకు వచ్చింది. మన అమ్మాయి కట్టేయచ్చు, కట్టే అందరూ పక్కన ఇదిగో నేను మా అమ్మాయికి, మా అల్లుడికి, మా కోడలికి, మా వారు, మా ఫ్యామిలీ మొత్తం కట్టాలి. మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ 150 మంది పైన ఒక రోజులో కట్టించారు. కానీ ప్రేమిక తమ్ముడు కూడా బాగా కష్టపడి మా మదర్ కూడా మంచిగా కట్టించారు. ఎంత స్కీములు ఉన్నా మనకు అంత బెనిఫిట్ అనుకోండి. ఎందుకంటే ఆయన అంత వరాలు చూపిస్తారు విశిష్టానంద మీ గుడికి. అది ఓకేనా? సమయభావం అయ్యేది కాబట్టి ఫస్ట్ మీరు ఇప్పుడు ఇచ్చిన అమ్మవారి రూపం అందరూ కూడా ఆ యొక్క కుంకుమార్చన ప్లేట్లో పెట్టుకొని కూర్చోండి. పంతులను ముందుకు వచ్చి కుంకుమార్చన ప్రారంభిస్తారు. పంతులు ఎక్కడైనా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ పూజ కార్యక్రమం రావట్లేదు. మా అందరూ కూర్చోవాలి. ఓం
ముగ్గురు వాసన చేసి అందరూ కూడా అలాగే అక్షంతలు పట్టుకోండి. మీ యొక్క కులదైవాన్ని ఇష్టదైవాన్ని మనసులో నమస్కారం చేసుకొని మమ అనుకోండమ్మా. శ్రీ వాసవే కన్యకా పరమేశ్వరి దేవతా మధ్యస్య వాసవే కన్యకా పరమేశ్వరి దేవతా ప్రీత్యర్థో ఓం శివ శివ శంభోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణః ద్వితీయప్రార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వత భరత వర్షే భరత ఖండే వేరో రక్షణవిభాగే శ్రీ వాసవే కన్యకా పరమేశ్వరి लक्ष्मी कटाक्ष फला वासवी कन्यका परमेश्वरी देवता प्रकट कुल कटाक्ष फल అమ్మవారికి దండం పెట్టుకొని మీ యొక్క సంకల్పం ఏదైతే ఆ కలిసి गौरी गणपति ఒకసారి గణపతిని ధ్యానం చేసుకోండి. ఓం గం గణపతి
ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః వికటోద్ధరసుందరదంతి ముఖం భుజగేంద్రసుదర్భ కళావరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయకం సురసుర గణపతి సుందరవేదం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మశరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖవర్గం గిరిధాపుత్రం గణగుణమిత్రం విషప్రియం కరగృహపరుషం కంకణపాణిం కమలిత పద్మరసిం సురపతి భక్త్యం సుందరనృత్యం సురచితమణిమకులం ప్రణమత దేహం ప్రకటితతాళం షడ్గిరితాళమిదం తద్దక్ షడ్గిరితాళమిదం తద్దక్ షడ్గిరితాళమిదం లంబోదరవర కుంజాసురకృతకుమవర్ణధరం శ్వేతశృంగం మోదకహస్తం ప్రీతి సవనసఫలం నయనత్రయవరనాగవిభూషిత నానా గణపతితం తత్తత్ నయనత్రయవరనాగవిభూషిత తత్తత్ నానా గణపతితం తత్తత్ నానా గణపతితం శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః ఓం గణానాం గణపతిం భవామహే హే బ్రహ్మణ బ్రహ్మణ ప్రధానశ్రీమన్నోదిసేన సాధనో అస్మిన్ మండలే ఓం భూః దగ్గర అక్షంతలు వేసుకుంటున్నాం ఓం భూః ఓం భువః ఓం భువః ఓం భూర్భువస్వః ధావయామి బోధయామి స్వశక్తే సాయుధ సపరివారాన్ ఆవాహయామి భావయామి సంహితో భవ అవకుంఠితో భవ ఇది షణ్ముఖాదర్శ శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని ఆ గణపతికి స్నానం చేపిస్తున్నట్టుగా భావించుకొని ఒకసారి 3 సార్లు నేను ప్రోక్షణ చేస్తాను హరిద్రావే సంయుక్తో దర్భారణభోజతో ఓం ఏకం వేద ఆయతనమాన్ భవదే పుష్పే పూజయామి నానావిధ మణిమాల పత్ర పుష్పాక్షరాన్ని సమర్పయామి నమస్కరోమి పుష్పై పూజయామి మీ దగ్గర పండుగ చక్కెర అంటే నివేదన పెట్టాలి.
అలాగే అందరూ కూడా 3 సార్లు నీళ్లు ప్రోక్షణ చేసుకున్నాము అమ్మవారి పైన. ప్రతిమ కూడా ఇచ్చారు కదా, అక్కడే పెట్టుకొని కింద అమ్మవారి పక్కన పెట్టేసుకొని అలాగే 3 సార్లు నీళ్లు ప్రోక్షణ చేసుకున్నాము. అందరూ 3 సార్లు నీళ్లు ప్రోక్షణ చేసుకున్న తర్వాత అందరూ పసుపు కుంకుమ అక్షంతలు ఒక 2 పువ్వులు పెట్టండి అమ్మవారి పైన. ఓం నహీర్భోగే పరేత్ భాగమేతం పరిపాదమానః తస్మగ్నే విశ్వాన్ పమాం పమాగం సంపరిపాద విశ్వతః హరిద్రాపీడం యుక్తా సర్వాభరణభూషితా సర్వాలంకారముఖ్యాహి దేవత్వం ప్రతిగృహ్యతాం కుంకుమం కాంచనం దివ్యం కామిన్యా కాంసంభవ కుంకుమేనార్దే శుభాదిశ్చాంతే ప్రయశ్చ మే హరిద్రాకుమవిలేపనం పరికల్పయామి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్మాన్ భవతి చంద్రమావాపాం పుష్పవాన్ ప్రజావాన్ పుష్మాన్ భవతి పుష్పమాలికాన్ ధారయామి నానావిధ పరిమళవద్ర పుష్పాక్షదాన్ సమర్పయామి విఘ్నం భావిత్వపాన్ भर्गो देवस्य धीमहि यो यो न प्रचोदयात् सत्यं स्मर्तेन प्रसिद्धामि अमृतमस्तु अमृतमस्तु स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे नवक्षालयामि अकमने अక్కడ తాంబూలం పెట్టాను 50 రూపాయలు తాంబూలం పెట్టాడు అన్నగారని పర్లేదు 500 పర్లేదు అందరూ बोलो वासवी माता की जय, बोलो वासवी माता की जय, बोलो वासवी माता की जय, जय जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी।
మనము ఫస్ట్ పాపం బాగా కష్టపడ్డారు. యాక్చువల్ పారాయణం అంటే 70-80 మెంబర్స్ అనుకున్నాము, దానికి 120, 130, 150 అయిపోయినాయి. ఇప్పుడు కూడా కొంతమంది లేదని అన్న అడుగుతున్నారు. అది కూడా నాకు కూడా ఇంతమందికి ఇచ్చి ఆ 20 మందికి ఇవ్వకుంటే ఇక ప్రవీణ్ అన్నట్టు మీకు దయచేసి అమ్మవారు ఎందుకో మళ్ళా ప్రవీణ్ అన్న చెప్తున్నారు. మీ 20 మందికి ఇప్పుడు ఒక్కసారి నరసింహేటు ఎవరెవరు రాలేదు ఇంటి పేరు సాఫ్ చేయాలి. దయచేసి స్కీమ్ లో ఉన్న తీసుకున్న వారు మాత్రం చెప్పకండి. ఓన్లీ ఇప్పుడు పూజ కాడ కూర్చొని రాని వాళ్ళు మాత్రమే చెప్పండి దయచేసి. ओम भवान स्कुम्भेना स्वाहान प्रदावान स्वाहान जय भक्तेना आयतनवान भवते पुष्पे पूजयामि नानाविध परिमल पत्र पुष्पाक्षतान् समर्पयामि नमस्करोमि. मंगलम जगदीश मंगलम शशिधर गंगाधर महेश मंगलम शशिधर गंगाधर महेश मंगलम चंद्रशेखर सुरगणेन्द्र सन्नुता चंद्रशेखर सुरगणेन्द्र सन्नुता पन्नगेन्द्र धरुमुनि नविन्द मंगलम पन्नगेन्द्र मंगलम जगदीश मंगलम ईश महेश मंगलम भक्तवत्सल भवा. అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ప్రదక్షిణాలు చేసుకున్నామా? ఓం యాని కాంచ పాపాని జన్మాని రూపాంచ ఆంతాని ప్రదక్షిణం పదే పదే పాపం పాప కర్మణ పాప పాప రాయమాన్ క్రియ అదేవాచరణ విధమస్య నిధాయనాస్తి సమేవాచరణమా తస్మాత్ కారణ భావేన అక్షరక్షరే పరమేశ్వరి దేవతాభ్యో నమో నమః. మా అక్షంతలు పట్టుకున్నందరూ కూడా రామేశ్వరో వై సవనో దదాతు హే రాయ వై సవనాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్పర్యాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారీ ధీమహి విద్మహే విష్ణువద్మే శ్రీమహే తస్మై ప్రచోదయాత్. సావేర్యం కరవా భవాభయ పహారణ బాలనేత్ర వసిత భూష సతత మంగళం బాలనేత్ర వసిత భూష సతత మంగళం శివ ఈశ మంగళం జగదీశ మంగళం ఈశ మంగళం జగదీశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం నీల గంగాధర మహేశ మంగళం విమల జ్ఞాన సాగర నిర్మలాంగ గిరిజ తద్ధరమణ మంగళం నిర్మలాంగ గిరిజ తద్ధరమణ మంగళం శివ ఈశ మంగళం జగదీశ మంగళం ఈశ మంగళం జగదీశ మంగళం. लोके देवदुष्टां धारा तां भक्तिने भयं चरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण सदा पावने आदित्यवर्णे तपतो ध्यातो मायान्तरायास्तवाचाग्नि उभयदिनाङ्गे समन्नाथा राजो भवदास्कारे
ఈశ్వరేగో సర్వభూతానాం స్వామినాం శ్రీయో మనదక్కామాగమేన ప్రజాభూతామహితం భవకర్తమా ఇయం వాసేనైకులే మాతరం ప్రమాలిని పాపం సుదంతరిగ్ధాని తిక్లేదోస్మే అంగిరే తదేహి మాతరం దియం వాసేనైకులే ఆవిఘ్నాం పుష్కరణి పుష్టింకరాం ప్రమాలిని ఇంద్రాం ధర్మయేకమ్యం ఖ్యాతవేద మావా ఆవిఘ్నాం వికరణి Jendela Jembriyana, Jendela Priyavava, Jayata Nanda, Dia Panjanja Legama Jendela, Anda Karama Kema Jendela, Jendela Putra Jendela Mumbai, Pamana Jendela Jendela Jendela, Asmadai Jendela Jendela Mahane, Jendela Jendela Prabhagama Jendela, Putra Putra Jendela Mastri Swara Jendela, Jendela Jendela Ekspandan Jendela. Nahamnaminikaran Ujjahanan Devitare Chandran Ujjakir Baba Primarakir Basmare Tanamanyatram Bayo Dhamkojyatam Sudha Tanamitrava Hatriyavan Dharmasmare Vainate Yudhamam Gabdhamam Mabhyurduttaha Somandana Sivaminama Kindra Swamini Ragradhanagama Saryam Nagradamanyana Bhakta Mantre Gohok Chandabesra Varyam Dudikala Divabhyasti Viddhaha Roham Dhamani Jana Samahamiswarani Amam Devanevana Devanaye Mulayilatri Sabhyaye Mangaye Vidyam Sabhna Samyoye Samapangalyekta Ayatayatri Primat Mandakada Kaladhyavatam Menirangahana Swantrayam Gurunane Gurujya Mandam Mandapri చేసినటువంటి మన బహుమతుల గురించి క్లుప్తంగా తెలియపరిచి మనకు దేవస్థానానికి విచ్చేసి ఒక కార్యక్రమం విజయవంతం చేసినటువంటి నిజాంపేట వాసవికులకు ప్రెసిడెంట్ అదేవిధంగా మహాసభలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులలో మన సామ్రాజ్యాన్ని ఇస్తున్నారు మన జగన్కి విచ్చేసి మహిళలందరికీ కూడా సంతోషపరిచినందుకు ధన్యవాదాలు చెప్తూ మన దేవస్థానం తరఫున ఒక చిన్న సత్కారం చేయవలసిందిగా మన పూర్ణగాన్ని ప్రవీణ్ గారిని కోరుతున్నాం. 2000 రూపాయల స్కీము 5000ది 10,000 ఉంటుంది. ప్రతి ఒక్కరు 2000 రూపాయల స్కీమ్ లో 11 నెలలు కట్టాలి. మీరు 11 నెలలు కడితే 12 నెల అంటే మీరు 22,000 కడతారు. 2,000 ఎక్స్ట్రా కలిపి 24,000 రూపాయలది మీరు ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవచ్చు. దానికి ఓన్లీ మీరు గోల్డ్ రేట్ 24 క్యారెట్ రేట్ మాత్రమే చెల్లించాలి. దానికి తరుగు ఏముండదు, మేకింగ్ ఉండదు, తరుగు ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. అందరు పక్కన ఒక సైడ్ రండి, వాళ్ళు ఇటుకు వచ్చేయండి, ఇటుకు రండి. అచ్చా ఎవరెవరు పెట్టుకున్నారు చేస్తా వీడియో దోషం చేసాం కదా జై జై మాత. ఫోటో తీయండి. మీరు వాళ్ళకి అయ్యగారు డబ్బులు తీసుకుంటారండి.
భగవంతులు అమ్మవారి రూపంలో ఇచ్చినందుకు వారికి చిరు సత్కారం చేయవలసిందిగా మన ప్రవీణ్ గారి దంపతులను కోరుకుంటున్నాం. భక్తులు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నారాయణ నమోస్తుతే. ఓం భద్రో గణేశ్వరియా దేవాః భద్రో సేవాక్షరీయత్రాః రేంద్రే దుస్తవాహంస్తనోభిః దేవ దేవయతం వినాయో స్వస్తి ఇంద్రో వృత్రస్యవాః స్వస్తి పూజాం శ్రవేదాః. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వదేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీభవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పెన్నిదానం